మన ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు మంగళవారం మార్కెట్ చూసినట్లయితే ఈ విధంగా చూసినట్లయితే మార్కెట్ అనేది 26,250 అయితే మనకు ఓపెన్ మాత్రం మనకు మార్కెట్ అనేది 26,189లో ఓపెన్ అయింది, లోలో ఏర్పడింది. ఇది మళ్ళీ చూసినట్లయితే ఈ 26,189 నుంచి మనకు 26,270 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మనకు 26,178లో క్లోజ్ అయిపోయింది. ఓకేనా, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీసీలో చూద్దాం. ఇక్కడ 26,400 పీ అని యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 25,800 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం పీని గమనిద్దాం. ఇందులో పీని గమనించినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఓకేనా, ఈ విధంగా 915 క్యాండిల్ ఏర్పడింది. 915 క్యాండిల్ 140 నుంచి అది డైరెక్ట్ ఇది మనకు మళ్ళీ 930 నుంచి డౌన్ అయిపోయింది. డౌన్ అయినా సరే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మనకు ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ 10-15 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ మూమెంటం తీసుకొని దీని హై అవుతుందో ఇది ఇంతవరకు రావడం జరిగింది. మళ్ళీ మార్కెట్లో గుర్తుంచుకోవాల్సింది మనకు ఎక్కడైతే మనకు యూ షేప్ అనేది ఈ విధంగా వస్తుందో ఇక్కడ మనం బై చేసుకుంటే బెటర్. ఇది ఎటువంటి రిస్క్ లేకుండా మనకు మనీ అనేది ఆడుకోవడం జరుగుతుంది. ఇది 210 నుండి ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది 370 దాకా వెళ్ళి ఈ విధంగా క్లోజ్ అయింది. ఈ విధంగా యూ షేప్ తీసుకున్నప్పుడు మనకు మన యాడ్ చేసుకున్న పీలు ఏ విధంగా ఉందో చూద్దాం. అదేవిధంగా సిఈ కూడా ఒకసారి గమనిద్దాం. ఇది చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్ 930 క్యాండిల్ నుంచి ఇది మూమెంటం తీసుకొని దీని హై ఉన్న ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు అది పైకి వెళ్తుంది. లేదా ఈ విధంగా కిందికి వచ్చినా సరే దీని హై దాకా వెళ్ళి ఆ తర్వాత ఎప్పుడైతే ఇది నిన్నటి క్లోజింగ్ అనేది 15 క్యాండిల్ బ్రేక్ చేసిందో మళ్ళీ ఇక్కడ నుండి మూమెంటం తీసుకుంది. కానీ మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది ఉన్న 15 క్యాండిల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ రిజెక్ట్ అయ్యి తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు. ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అయిపోయిందో ఈ విధంగా డౌన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇది మనకు రెసిస్టెన్స్ లాగా మారింది. ఇక్కడ కూడా మనకు యూ షేప్ అనేది వచ్చింది ఇక్కడ మనకు. ఓకేనా, తర్వాత ఇది బ్రేక్ అయి మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ దాని హైకి చేరుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా ఇక్కడ రావడం జరిగింది. ఓకే, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీయూలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం ఈ 26,200 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇది నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. మళ్ళీ ఇది ఇక్కడ 10-15 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంట్ ఎంచుకుని 15 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 32 రూపాయల దాకా వెళ్ళింది. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఈ విధంగా డౌన్ అయిన తర్వాత ఇది మనకు 945 లేదా మనకు 10-15 క్యాండిల్ నుంచి మూమెంటం ఉంటుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇది మనకు 10-15 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని పైకి వెళ్ళింది. ఎప్పుడైనా మనకు 10-15 క్యాండిల్ బ్రేక్ అయిందంటే ఇది మనకు డౌన్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అంతే. ఆప్షన్ ఏం లేదు. మళ్ళీ తర్వాత మనకు మళ్ళీ 10:45 నుంచి మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ ఇది ఈ 10-15 క్యాండిల్ అనేది మనకు రెసిస్టెన్స్గా మారుతుంది. అర్థమవుతుందా? ఇది 15 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 32 రూపాయలకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇది 22 రూపాయలు, మళ్ళీ 20 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 67 రూపాయల దాకా వెళ్ళింది. మనకి ఎప్పుడైతే మనకు 11:30 వరకు మన మార్కెట్ అంతా క్లియర్గా అర్థమైపోతుంది. మనకు ఈ మార్కెట్ ఏ విధంగా ఏది మనకు మూమెంటం ఉందో మనకు అర్థం చేసుకోవాలి. ఓకేనా, మళ్ళీ ఇది 67 రూపాయల నుండి మళ్ళీ డౌన్ అయ్యేది 30 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 54 రూపాయలు ఉండి మళ్ళీ ఇక్కడ యూ షేప్ తీసుకుంది. కాకపోతే ఇది ఇక్కడి నుంచి తీసుకుంది, కానీ మెయిన్ పీ మాత్రం మనకు సమానంగా తీసుకుంది. అది గుర్తుంచుకోవాలి. మెయిన్ పీ అయినా మెయిన్ సి అయినా సరే మనకు సమానంగా తీసుకున్నట్లయితే అది మనకు మూమెంటం ఉండే అవకాశం ఉంటాయి. మళ్ళీ 24 రూపాయలు ఉండి మళ్ళీ ఇది ఎక్కడికి 60 రూపాయలకు మళ్ళీ డౌన్ అయ్యి 34 రూపాయలు ఉండి మళ్ళీ ఇది 70 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ 22 రూపాయలు క్లోజ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు చూసుకున్నట్లయితే 26,250 పీ ఇది. ఓకే, ఇది నిన్న క్లోజింగ్ ఇది హై. ఇది 92 రూపాయల నుండి ఎక్కడికి వచ్చింది, ఇది 31 రూపాయకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఓకేనా, మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది
ఇది 111 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 66 రూపాయల నుండి మళ్ళీ ఇది 95 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 60 రూపాయల నుండి మళ్ళీ ఇది 100 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 75 రూపాయల నుండి మళ్ళీ ఇది 120 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 71 రూపాయల్లో క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 26,300 పి ఇది. ఓకేనా, ఇది నిన్న క్లోజింగ్. ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. ఇది 58 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది? ఇది 132 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 56 రూపాయల నుండి మూమెంటం తీసుకుంటూ, ఓకేనా, మళ్ళీ మూమెంటం తీసుకుంటూ ఇది ఎక్కడికి వెళ్ళింది? ఇది 150 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇది 110 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది? ఇది 144 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 107 రూపాయల నుండి మళ్ళీ ఇది ఏకంగా 171 రూపాయల దాకా వెళ్ళి 120 రూపాయల్లో క్లోజ్ అయిపోయింది. ఓకేనా, ఈ మనం 350 అంటే మార్కెట్ అక్కడికి వెళ్ళలేదు. ఓకేనా, ఇది చూసుకున్నట్లయితే ఇది నిన్న క్లోజింగ్. ఇది ఒక 94 రూపాయల నుండి ఎక్కడికి 176 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇది 89 రూపాయల నుండి మళ్ళీ ఇది 206. ఆ తర్వాత ఇక్కడ యూ షేప్ అనే సమానంగా వచ్చింది. మళ్ళీ ఇది ఇక్కడి నుంచి 150 నుండి 195కు. తర్వాత మళ్ళీ 153 రూపాయల నుండి ఇది 202 చేరి 170లో క్లోజ్ అయిపోయింది. ఓకేనా, అదేవిధంగా మనం సీను గమనిద్దాం. ఇక్కడ ఈ 6,100 సీని చూద్దాం. ఓకేనా, ఇది మనకు డిన్నర్ క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత ఇది 92 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది? ఇది 179 రూపాయలకి వెళ్ళింది. డౌన్ అయింది. ఇది బ్రేక్ అయిపోయింది. ఇక్కడ మనకు దీని సపోర్ట్ ఉండాలి. ఈ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇది మనకు రెసిస్టెన్స్గా మారుతుంది. అర్థమవుతుందా? మళ్ళీ ఇది 65 రూపాయల నుండి మళ్ళీ ఇది 90 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇది 67 రూపాయల నుండి మళ్ళీ ఇది 100 రూపాయలకు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయింది. డౌన్ అయ్యి మళ్ళీ 37 రూపాయల నుండి ఇది 78 రూపాయలకు రావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 26,150 సి ఇది నిన్న క్లోజింగ్. ఇది హై. ఇది 130 రూపాయల నుండి ఎక్కడెక్కడ 50 రూపాయలు రావడం జరిగింది. మళ్ళీ 55 రూపాయల నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది? 131 రూపాయకి వెళ్ళింది. ఇందులో చూసుకున్నట్లయితే మనకు ఇది 930 క్యాండిల్. ఆ తర్వాత 930, 945 క్యాండిల్ ఇక్కడ ఉంది, గ్రీన్ క్యాండిల్. ఓకేనా, ఇక్కడ నుంచి మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా 32 రూపాయల నుండి మళ్ళీ ఇది 56 రూపాయలకు. తర్వాత మళ్ళీ 30 రూపాయల నుండి మళ్ళీ ఇది 55 రూపాయలకు. ఆ తర్వాత చివరిగా చూసినట్లయితే 8 రూపాయల నుండి ఇది 28 రూపాయల్లో క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,200 సి ఇది నిన్న క్లోజింగ్. ఇది ఎక్కడి నుంచి ఇది 89 రూపాయల నుండి 31 రూపాయకి రావడం జరిగింది. 31 రూపాయల నుండి మళ్ళీ ఇది 89 రూపాయలకి వెళ్ళడం జరిగింది. ఇది ఒక 945 క్యాండిల్. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ ఇది ఎక్కడి నుంచి 13 రూపాయల నుండి 24 రూపాయలకు. మళ్ళీ ఇది 12 రూపాయల నుండి ఇక చూడండి ఎంత గణంలో అవుతుందో. ఇది మళ్ళీ 22 రూపాయలకు. తర్వాత మొత్తం డౌన్ అవ్వకుండా రావడం జరిగింది. ఎక్కడి నుంచి ఇది 1 o'clock నుంచి మనకు మొత్తం మార్కెట్ అంతా మొత్తం ఇదంతా డౌన్ అవ్వడం జరిగింది. ఈ టైంలో పెరిగినా కూడా ఇది మనకు 13 రూపాయల నుంచి ఇది మనకు 15 రూపాయలు పెరిగినా కూడా అదొక 20 పాయింట్లు వాడే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనం బై చేసుకున్నట్లయితే మనకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఇన్ టైంలో అంటే మనకు 1 o'clock నుంచి అనేది అదే 1 o'clock వరకు మనకు ప్రీమియమ్స్ కొంచెం ఇది 2 రూపాయలు పెరిగినా కూడా అదొక 20 రూపాయలు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన టైంలో బై చేసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. అదేవిధంగా 26,250 సి ఇది నిన్న క్లోజింగ్. ఇది ఒక నిన్న ఈరోజు హై 51 రూపాయల నుండి ఇది ఎక్కడికి వచ్చింది? 15 రూపాయలకు. మళ్ళీ 51 రూపాయకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 5 రూపాయల నుండి ఇక్కడ చూడండి 5 రూపాయల నుండి ఎంత పెరిగింది? ఇది మనకు 9 రూపాయలకి వెళ్ళింది. ఇంతవరకు రాలేదు, 12 రూపాయలకు కూడా రాలేదు, 9 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇది 3 రూపాయల నుండి మళ్ళీ ఇది 6 రూపాయలకు. ఇటువంటి మనకు అర్థమైపోతాయి. ఇది ఓన్లీ 1 o'clock జరిగింది ఇదంతా. అదే మళ్ళీ 6 రూపాయల నుండి మొత్తం ఇది చిన్నగా ఇది జీరో అవ్వడం జరిగింది. ఈ విధంగా ఉంది ఈరోజు ఎక్స్పైరీ. ఓకేనా, థ్యాంక్ యూ.